నమస్తే అందరికి. ఆషాఢ మాసంలో గోరింతతో పాటు బోనాలు కూడా గుర్తొస్తది. అందుకే డ్యాడీతో మామిడాకులు కట్టిస్తున్నాను. ఈ మామిడాకులు కడితే తర్వాత వాటిని ఈజీగా తీసుకోవటానికి కూడా ఇప్పుడు డాడీ చూపించే విధంగా కడితే ఈజీగా తీసుకోవచ్చు. నేను కడితే దాంతో కుస్తీ పడాలి ఇంకా బంతిపూల కోసం మొత్తం తిరిగితే కేజీ 200 అన్నారు. వర్షాలకి అవి ఫ్రెష్ గా కూడా లేవు. అందుకని ఈసారి మామిడాకులు కానిస్తున్నాం. ఇది నాకు తోడు బోనాలు, కానీ ఫస్ట్ బోనం మా అమ్మ నాన్నతో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ బోనానికి అందరినీ పిలిచాము, బట్ అప్పుడు వీళ్ళు మిస్ అయ్యారు. ఏ పండగకైనా ప్రసాదం రెడీ చేసేటప్పుడు ఫస్ట్ మనం కాలుకి పసుపు రాసుకొని స్టార్ట్ చేయాలి. ఇంకా ఎక్కడైతే మనం ప్రసాదం చేస్తామో ఆ ప్రసాదం చేసే ప్లేస్ దగ్గర నీట్గా పెట్టేసుకొని బొట్లు పెట్టాలి. ఇంకా మా ప్రసాదం రెడీ చేస్తుంది. నేను బోనం కుండ రెడీ చేద్దామని కంకణాలు చేస్తున్నా. అందరికీ తెలిసే ఉంటుంది కంకణాలు చేయటం, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. 5 లైన్స్ వేసుకోవాలి దారం, దానికి పసుపు పెట్టేయాలి. మధ్యలో ఇంకా మామిడాకు కట్టేసుకుంటాం. కుండలు తెచ్చుకున్న వెంటనే వాటిని వాటర్లో ఉంచాలి కొంచెం సేపు, ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. అసలు బోనాలు ఎందుకు చేస్తారు తెలుసా ఎవరికైనా? నాకు తెలిసిన వరకు మా ఆయన నాకు చెప్పింది నేను చెప్తున్నా. 1869లో హైదరాబాద్ సికింద్రాబాద్లో మలేరియా వచ్చింది, చాలా మంది చనిపోయారు. ఇంకా ఊరికి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు గమనించి ప్రకృతి కోపం వచ్చింది అని మనం జాతర జరిపించాలి అని చెప్పి అనుకుంటారు. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని స్తోత్రం ఉంటుంది. అందుకే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భోజనం సమర్పిస్తారు. భోజనం అంటే బోనం, సాంస్క్రిట్ వర్డ్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యం. అందుకే బోనాలకి బోనం సమర్పిస్తాం కాబట్టి బోనాలు అని ఆ జాతర జరిపించేదాన్ని అన్నిటిని బోనాలు అంటారు. తర్వాత బోనాలకి కొత్త కుండలు మాత్రమే వాడాలి, ఆల్రెడీ యూజ్ చేసిన అసలు వాడకూడదు. ఇంకా ఏరియాస్ కూడా బాగా స్ప్రెడ్ అవుతూ పబ్లిక్ పెరిగిపోతూ ఉండగా ఇంకా ఎవరి ఏరియాకి అక్కడే గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామ దేవతల మీద నమ్మకంతో అప్పటి నుంచి ఇంకా గ్రామ దేవతల దగ్గర బోనం సమర్పించడం స్టార్ట్ అయింది. బోనం కుండ రెడీ చేసేటప్పుడు కింద బోటంలో పైన సున్నం రాస్తాం, ఎందుకంటే లీకేజెస్ ఏమి ఉండద్దు అని చెప్పి. మిడిల్లో ఆయిల్ అప్లై చేసి దాని మీద ఇట్లా ఫిల్టర్ చేసే దాని హెల్ప్తో పసుపు అప్లై చేస్తాం అన్నమాట. పసుపు రాసిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళ అమ్మవారి డిజైన్స్, అమ్మవారి మొహం వచ్చేటట్లు అట్లాగా డిజైన్స్ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. నేను సింపుల్గా ఇట్లా కుంకుమ పెట్టేస్తున్నాను. అలానే ఈ పెద్ద బోనం కుండకి పెద్ద కుండ ఒకటి ఉండేది, పైన ఇంకొకటి చిన్న కుండ ఉంటుంది. ఆ కుండకు కూడా సేమ్ ఇట్లానే చేసుకోవాలి. ఇంకా ప్రమిదలు దీపం పెట్టడానికి వాటికి సేమ్ ఇట్లానే చేసుకొని కంకణాలు కట్టుకోవాలి. కంకణాలు కట్టిన తర్వాత పూలు కట్టుకుంటాం. అసలు ఈ బోనం అయితే నాకు చాలా స్పెషల్, చాలా హ్యాపీగా కూడా ఉంది. అసలు చాలా బాగా అయింది. ఒకటి చెప్తాను, మనం హెడ్ బాత్ చేసిన వెంటనే అందరం పూజ రూమ్కి వెళ్తాం, అట్లా జుట్టర్ పోసుకొని లేదా టవల్ కట్టుకొని అట్లాగా. అసలు అట్లా చేయకూడదు. వాటర్ కారుతున్నప్పుడు పూజ కూడా చేయకూడదంట, మా అమ్మ చెప్తుంది. అందుకే నేను కూడా బోనం కుండ రెడీ చేసేటప్పుడు పూజ రూమ్కి వెళ్ళేటప్పుడు ఇట్లా తడిగా ఉన్నా సరే జుట్టు పైకి కట్టుకొనే వెళ్ళండి పూజా మందిరానికి. ఎందుకంటే మన జుట్టు హెయిర్ ఫాల్ అన్నది ఉంటుంది కదా, అలా దేవుడి మీద దేవుడి వస్తువుల మీద పడొద్దు. మంచికి అని చెప్తున్నా, మీ బోనం కుండలు రెడీ అయిపోయినాయి. ఇంకా నైవేద్యం పెట్టాలి. మాకు పొంగల్ పెడతారు బోనంకి. ఆ పొంగల్ పైన పెరుగు అంటే అన్నం బెల్లం కలిపి వండిన పరమాన్నం పెడతాం అన్నమాట. ఎవరి పద్ధతి వాళ్ళదే. ఒకరైతే అన్నం పెట్టి అన్నం పైన ఆకుకూర, చింతపండు పులుసు,
బెల్లం, పెరుగు అట్లా ఎవరి పద్ధతి వాళ్ళకుంటది గదా! అట్లా పెడతారు. బోనంలో ప్రసాదం నింపేస్తున్నాం కుండలో. నింపిన తర్వాతన పైన వేపాకులుంటాయి గదా! వేపాకుల్ని నుంచోబెట్టి దానిపైన ఇంకొకటి చిన్న కుండ పెడతాం. దాంట్లో కొంతమంది పచ్చి పులుసు, కొంతమంది వాటర్, కొంతమంది చింతపండు పులుసు అలా పెట్టుకుంటారు. బోనం రెడీ అయిపోయింది. దీపం వెలిగించాం. ఇంకా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోవాలి. ఫటాఫటా రెడీ అయిపోయి టెంపుల్‌కి స్టార్ట్ అవ్వాలి. బోనం కుండ మా వారు ఎత్తిపెట్టారు. ఇంకా టెంపుల్‌కెళ్ళే ముందు మన ఇంటి మెయిన్ ఎంట్రన్స్‌లో గేట్ బయటన ఆర్ లోపలికి నుంచుంటే వారు పోస్తారు. ఎవరైతే బోనం కుండ ఎత్తుతారో వాళ్ళకి ముందున. వారు పోసిన తర్వాత స్టార్ట్ అవ్వాలి మనం. నాకు మా వారు పోస్తున్నారు. ఫస్ట్ టైం బోనం కుండలు నేను ఎత్తినప్పుడు అసలు నేను బ్యాలెన్స్ చేయలేకపోయాను. కుండలు పెద్దవి తీసుకున్నాను. బ్యాలెన్స్ చేస్తా నేను అన్నట్లు. కానీ నా వల్ల కాలేదు. పెద్ద కుండలు తీసుకొని అలా తల మీద పెట్టుకొని నడుస్తుంటే దాంట్లో లోపల దీపం ఉంటది గదా! ఆ దీపంలో ఉన్న ఆయిల్ మొత్తం కింద ఒలకటమే శారీ మీద కానివ్వండి ఏదైనా సరే. అందుకే తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోవాలి. ఈసారి అందుకే నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు చాలా నీట్‌గా నెక్ పెయిన్ ఏం లేకుండా మంచిగా బ్యాలెన్స్ చేసేటట్టు ఉంది. అలవాటున్నోళ్ళు ఈజీగా అసలు పట్టుకోకుండా గూడా భలే బ్యాలెన్స్ చేస్తారు. పెద్ద కుండల్ని బాగా డెకరేట్ చేసి. బట్ నాకంత లేదు. నేనసలు ఫస్ట్ టైమే కష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు థర్డ్ టైమ్ కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాను మంచిగా. మార్నింగ్ ఎర్లీగానే ఎళ్ళాం టెంపుల్‌కి. మంచి హడావిడిగా ఉంది అసలు టెంపుల్‌లో గూడా. అమ్మవారి దర్శనం మంచిగా అయింది. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడి ఒక 2 స్నాప్స్ దిగేసి బోనం సమర్పించాం అమ్మవారికి. దర్శనం ఆగండి. దీంతో అమ్మవారికి బోనం సమర్పించాం అంతే. కానీ ఇంక బోనాలయినట్టు కాదు. బోనాలంటేనే ముక్క చుక్క ఉండాల్సిందేగా. ఇంక ఇంటికొచ్చి మేము ఫుడ్ రెడీ చేస్తుంటే మామ, అల్లుడు మాత్రం చొక్కా ఏస్తున్నారు. నేను, ఇంకా ఫుడ్ రెడీ చేస్తున్నాం. బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, రైతా అసలు ఈసారైతే బగారా రైస్, మటన్ కర్రీ సూపరొచ్చింది. ఈ మటన్ కర్రీ ఈసారి నేను చాలా రాగా చేశాను. చాలా టేస్ట్ బావుంది. థాంక్ యూ.